హాయ్ అండి. నన్ను కొంతమంది అంటే అది సలహా లాగానే చెప్తున్నారు, లేదంటే పాపం వాళ్ళు ఏం ఫీల్ అయ్యి చెప్తున్నారో నా గురించి. మీరు ఇంకొంచెం ముందు నుండే వీడియోస్ తీయాల్సింది, అప్లోడ్ చేయాల్సింది అని చెప్పి చెప్తున్నారు. నాకు ఒక సలహా లాగా చెప్తున్నారు. చిన్న చిన్న వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతున్నారు. మీరు ఇంత టాలెంట్ ఉండి, ఇంత పెద్ద డిజైనర్ అయ్యి ఉండి, మీరు సెలబ్రిటీస్కి చేసిన డిజైనర్ అయ్యి ఉండి పెద్ద పెద్ద డిజైన్ చేస్తారు, మంచి మంచి డిజైన్ చేస్తారు. ఇన్ని డిజైన్ చేసుకుంటా ఎందుకని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేదు, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు తీయలేదు అని చెప్పి ఒక సిస్టర్ నన్ను అడిగింది. ఏంటంటే నా మంచిగా అడిగిళ్ళు, మీరు ఈ పార్టీకే మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అని చెప్పి మీరు అడగడంలో తప్పేం లేదు. కానీ నేను ఏంటంటే బిఫోర్ ఎట్లున్నాను, ఇప్పుడు ఎట్లున్నాను అని మాత్రమే చూసుకుంటా. నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు చాలా కష్టాలు పడ్డాను. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇటు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అటెండ్ అవుతూ, ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో నాకు అర్థం కాకపోతే మళ్ళీ వాటిని మా ఫ్రెండ్స్ తోటి క్లాసెస్ మళ్ళీ చెప్పించుకుంటూ, తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పించుకుంటూ, మేడమ్స్ దగ్గర ఉంటూ 2 hours క్లాస్ అంటే నేను ఆఫ్టర్నూన్ వెళ్తే 4 వరకు నాది అయిపోయేది. నేను 6-7 వరకు నేను ఇన్స్టిట్యూట్లోనే ఉండి నేర్చుకునేటోని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనుకుంటున్నది కరెక్టే. నేను ఇంతకన్నా మంచి పొజిషన్లో ఉండాలి, వీడియోస్ చేసి ఉంటే ఇంతకన్నా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. మీరు కరెక్టే. నాతో చిన్నప్పటి నుండి ట్రావెల్ అవుతున్న వాళ్ళ దృష్టిలో కానీ ఇంతకుముందు సాయి ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు అనేది వాళ్ళకి తెలుసండి. నేను 0 నుండి స్టార్ట్ చేసినాను. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నాకు సలహా ఇస్తున్నారు. అది తప్పేం కాదు. చాలా థ్యాంక్ యూ అండి మీరు అట్లా ఆలోచించినందుకు.